హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ మేయర్ గుండె సుధారాణి, డీసీసీ అధ్యక్షులు కూడా చైర్మన్ యనగాల వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయన్నారు. ఇది ఒక్కరి కృషి కాదు, ప్రజల ఆశీస్సులు మరియు ప్రజాప్రతినిధుల సమష్టి కృషి ఫలితమని తెలిపారు. గతంలో ఎంతో మంది నాయకులు రాజకీయ స్వలాభాల కోసం మాత్రమే పనిచేశారని, కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ప్రజలను నిరాశపరిచారని విమర్శించారు. వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని గత పాలకులు ఎన్నోసార్లు చెప్పినా ఆచరణకు తీసుకురాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని చెప్పారు. ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళ 3 నెలలకు నేను గతంలో చాలాసార్లు చెప్పినాను, ఇక్కడికి మేము ఒక టీం వర్క్గా ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానివ్వండి, అధ్యక్షులం కానివ్వండి, కలిసికట్టుగా సాధించినటువంటి విజయమే ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఇక్కడ కేసీఆర్ గారు అయితే వరంగల్లో ఇప్పటికీ వీడియో ఉన్నది నా దగ్గర, వ్యంగ్యంగా హేళన చేసినట్టు. ఇక్కడ ఎవరో మంత్రి ఉండగానే ఈ నియోజకవర్గంలో ఎవరు, ఆయన పేరేంది, బసవరాజ్ సారే. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం, వీడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా, సిగ్గు అనిపిస్తున్నది అని మాట్లాడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా దానికి వదిలేయకుండా ఏకంగా 2 ఎమ్మెల్యేలను ఇక్కడ గెలిపియండి, రాష్ట్ర సొంత బడ్జెట్ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తా అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళటం జరిగింది. తర్వాత ఏం జరిగిందో వరంగల్ జిల్లా ప్రజలందరికీ అదైనా ఇంకా పెద్దది, ఆడి నుంచి మొదలు పెడితే మీకు ఇల్లు ఇస్తామన్న దాని దాకా ఏది కూడా ఫుల్ఫిల్ చేయలే. కానీ ఎలక్షన్స్ అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మా నాయకులు రేవంత్ రెడ్డి గారు హనుమకొండ చౌరస్తాలో మీకు వీడియో కూడా చూపిస్తా, మాట ఇచ్చిండు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నా మాకు చాలా ఇది చిరకాల కోరిక. వరంగల్ జిల్లా ప్రజలు వర్షం ఎక్కువైన సమస్య, తక్కువైన సమస్యగా ఉన్నదంటే వారు అండర్ గ్రౌండ్ డ్రైనేజే కాదు, ఎయిర్పోర్ట్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, ఇవి అన్నీ కూడా చేసే బాధ్యత నాది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అని చెప్పి మాట ఇచ్చిపోయింది. ఇచ్చినప్పుడు కూడా కోడిగుడ్డు మీద ఈకలు బీకే బ్యాచ్ చాలా మాట్లాడిండ్రు. ఇవాళ 5,257 కోట్ల 20 వేల రూపాయలని జీవో శాంక్షన్ చేయటం జరిగింది.